అల్లూరు జిల్లా అనంతగిరి మండలం ప్రకృతి అందాలతో నిండిన ఈ అడవుల్లోనే ఒక చిన్న గ్రామం జీనబాడు పంచాయతీ పరిధిలోని దయార్తి కొండ శిఖర గ్రామం. ఇక్కడ సుమారు 300 నుండి 400 మంది పీవీటీసీ కొందు గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామానికి ఒక పెద్ద సమస్య ఉంది. అది మంచినీరు. దశాబ్దాలుగా ఈ గిరిజనులు కొండ దిగువన ఉన్న చలమగడ్డ నుంచి నీళ్లు తెచ్చుకొని తమ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ నీరు తాగడంతో తరచూ అనారోగ్యాలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ వారి బాధను వినేవారు మాత్రం ఎవరూ లేరు. అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన తరువాత ఒక పైప్ లైన్ వేసి ప్లాస్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. కానీ అది సరిపడా నీళ్లు ఇవ్వలేకపోతుంది. వేసవికాలం రాగానే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. గంటల తరబడి ఎదురు చూసిన బిందెలు నిండని పరిస్థితి. అల్లూరి సీతారామరాజు జిల్లా దయార్తి గ్రామం జినవాడ పంచాయతీ అనంతగిరి మండలం. నా పేరు శ్రీధర్ లేవు, స్కూల్ చైర్మన్ గారిని. అలాగే మనం ఈ ప్రభుత్వం మనం చూడాలంటే ఇప్పటికీ మన వాటర్ గురించి మనం మాట్లాడుకునేట్లయితే చాలా వాటర్ ఇప్పుడు వేసవకాలం వచ్చినట్లయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఎక్కడో వాటర్ మోసుకుని కొండ నుంచి మోసుకుని రావాల్సింది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది పడుతుంది. మంచినీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలాగే మరి ఎవరైనా చుట్టాలు బంధువులు ఎవరైనా వచ్చినా సరే మరి వాటర్ ఏమైనా గడ్డి నీళ్ళు తాగడానికన్నా సరే మరి మంచినీళ్ళు తాగడానికన్నా సరే దానికోసమే మనకు చాలా ఇబ్బందిగా ఉంది. మాది దయార్తి గ్రామం సార్, అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ. మాకు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వేసవికాలం వచ్చేసరికి ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా దూరం నుంచి వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పటి ఐటీడీఏ అధికారులు హామీలు ఇచ్చినా అవి మాటలుగానే మిగిలిపోయాయి. ప్రతిసారి త్వరలో పూర్తి చేస్తాం అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఆ పనులు మాత్రం మొదలు కావడం లేదు. ఇప్పటికైనా ఈ గిరిజనుల దాహం తీరుతుందా అనేది చూడాలి.